జిల్లా జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ ఎదుట ఉద్యోగి పురుగు మందు డబ్బాతో ఆందోళన. చందన బ్రదర్స్ యాజమాన్యం కులం పేరుతో తనని కించపరుస్తూ కుల వివక్షత చూపిస్తున్నారు అంటూ ఆరోపణ. ఉద్యోగికి మద్దతుగా టీడీపీ జనసేన కార్యకర్తలు. నేను చందన బ్రదర్స్ లో 6 సంవత్సరాలుగా హెచ్ఆర్గా పనిచేశాను. అయితే నేను మాదిగ కులం అని చెప్పేసి నా కులం నన్ను చాలా హింసించి చందన బ్రదర్స్ ఎండి వెంకట శివ వరప్రసాద్ ఎండి గారు, అలాగే అల్లంకి జగదీష్, ఏలూరు జంగారెడ్డిగూడెం 2 బ్రాంచుల మేనేజరు, అలాగే బల్లా ఉదయ దీపక్, అకౌంటెంట్ ఎర్ర ప్రసాద్, అలాగే ఇక్కడ చందన బ్రదర్స్ ఇక్కడ జంగారెడ్డిగూడెం బ్రాంచ్ మేనేజరు అంకం బ్రహ్మానందరావు, అలాగే సూరిబాబు అనే అతను కూడా నన్ను మానసికంగా ఎస్సీగా అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టేసి కులం పేరుతో దూషించి కులాన్ని అడ్డుపెట్టుకుని ఇక్కడ ఉన్న ఎస్సీ వాళ్ళని అందరినీ చిన్న చూపు చూసుకుంటా రావాల్సిన జీతం ఇవ్వకుండా అడిగినందుకు నన్ను ఇలా బయటకు గంటేసి 2 సంవత్సరాల నుంచి హింసించేసి కేసు కట్టమని చెప్పేసి కేసు పెట్టడానికి మేరీ కుమారి గారికి ఫిబ్రవరి 20వ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేడం వెంటనే సిఐ గారికి ఫోన్ చేసి ఈ కంప్లైంట్ వచ్చింది, వెంటనే చందన బ్రదర్స్ వారి మీద కేసు కట్టి మీరు న్యాయం చేయించి ఇలా చూడండి అన్నారు. అయితే వెంటనే ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తే సిఐ గారు ఆల్రెడీ నువ్వు ఇచ్చావు కాబట్టి అక్కర్లేదు, నేను వాళ్ళని పిలిపిస్తున్నాను అని చెప్పి పిలిపించారు. పిలిపించిన రోజున బల్లా ఉదయ దీపక్, అకౌంటెంట్ ప్రసాద్, అలాగే ఏలూరు నుంచి ఒక లాయర్ గారు వచ్చారు. ఆయన పేరు నాకు తెలియదు దయచేసి. ఆయన పెద్ద ఆయన తీసుకుని వచ్చి ఆ రోజు వచ్చిన కాడి నుంచి ఆయన వస్తా చందన బ్రదర్స్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి 1,50,000 తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది. డబ్బులు సిఐ పిఎల్ రాజేష్ గారికి